హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు నేను నా డైలీ మార్నింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూస్తున్నారా? మార్నింగ్ నేను ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాననుకుంటున్నారు కదండీ! ఎక్కడికి లేదండి. మా మిద్ది పైన ఇలా ఉంటుందనమాట. చూస్తున్నారా? చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి మార్నింగ్స్. ఇలా బర్డ్స్ సౌండ్స్ చల్లగా ఉంటుందండి మార్నింగ్స్. చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనము సిటీస్‌లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ చాలా దూరం అయిపోతున్నామండి. ఇప్పుడు సిటీస్‌లో కూడా చూస్తున్నాం కదండీ! వీకెండ్స్ వచ్చిందంటే ఎక్కడైనా రిసార్ట్‌కి అలా వెళ్ళి చాలా పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అనే అనే మైండ్ సెట్‌కి వచ్చేసాం ఇప్పుడు. 10 డేస్‌లో మనకి ఇలా చాలా పీస్‌ఫుల్‌గానే ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషన్‌తో దానివల్లే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అట్‌లీస్ట్ వన్ టైమ్ అన్నా మనము బయట వెళ్ళి నేచర్‌తో ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుందండి. ఇక్కడ చూస్తున్నారా? ఈ ఫ్లవర్స్ మా గార్డెన్‌లోనే పూస్తాయండి. ఇది శివుడికి చాలా ఇష్టమైన ఇంకా నేను మార్నింగ్ లేసినప్పటి నుంచి ఏదో ఒక పనిలో చాలా బిజీగా ఉంటానండి. మార్నింగ్ లేవగానే మాకు కాంపౌండ్ వాల్ ఉందండి. దాని చుట్టూ ఫుల్లు ఇప్పుడు సీజన్‌లో ఆకులన్నీ రాలిపోతున్నాయి గదండీ! ఇవన్నీ క్లీన్ చేసుకోవాల్సొస్తుందండి. రోజుకి 2 టైమ్స్ ఊడ్చినా కూడా ఇంకా కూడా అలానే ఉంటోంది. మార్నింగ్ నాకు ఈ పనితోనే సరిపోతోందండి. కొంచెం ఎర్లీగానే లేస్తానండి నేను. 6 ఆ టైంకి అలా లేసేస్తాను. నాకు కాంపౌండ్ వాల్ మొత్తం ఆకులతో అలా ఉంటే నచ్చదండి. అందుకే నేను 2, 3 టైమ్స్ అన్నా సరే నీట్‌గా ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి. ఇక్కడ ఊడ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా గేట్‌కి అటు సైడు మాకొక 3 మెట్లున్నాయండి. నేనైతే ఆ 3 మెట్లు దాకే వాష్ చేసి, ముగ్గేసి కల్లాపులాగా చల్లేస్తానండి వాటర్‌తో. బయట రోడ్‌లో కదండీ! నేనేమి ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు అలా ఎప్పుడు వెయ్యనండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో అలాంటప్పుడు వేస్తాను. మిగతా టైంలో అంతగా ఏమీ వెయ్యను. ఈ 3 మెట్లు దాకా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటానండి డైలీ రోజు. ఇలా మెట్లు కడిగేసి నేనిలా చిన్న ముగ్గులే వేస్తానండి. నాకేం పెద్ద పెద్ద ముగ్గులు రావు. కాకపోతే నీట్‌గా వేస్తానండి. ఏ ముగ్గేసినా చిన్నగా నీట్‌గా వేసుకోవడం నాకలవాటండి. మా ఇంట్లో అయితే మెయిడ్ ఎవరు లేరండి. నేనే అన్ని పనులు చేసేసుకుంటాను. టైంకి అన్నీ చేసుకుంటే మెయిడ్ ఇలాంటి వాళ్ళెవరు అవసరం ఉండరని నా ఒపీనియన్ అండి. మన పనులు మనం చేసుకుంటేనే కదండీ చాలా బాగా చేసుకున్నామన్న ఫీలింగొస్తుంది. నాకు వేరే వాళ్ళు చేసినా కూడా నాకంతగా నచ్చదండి. అందుకే నేను మెయిడ్‌ని ఎవరిని పెట్టుకోలేదు. నా పనులు నేనే చేసుకుంటాను. మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి అన్ని వర్క్స్‌లో. ఇక్కడితో నా బయట పనులన్నీ ఫినిష్ అయిపోతాయండి. ఎలా ఉందండి నా ముగ్గు? కామెంట్ చేయండి. అక్కడ అయిపోయాక ఇక్కడ ఇంటి ముందు గుమ్మం ముందు కూడా ఇలా ముగ్గు వేసుకొని అలంకరించుకున్నానండి. తర్వాత కిచెన్‌లోకి రాగానే ఈ సామాన్లన్నీ నేను నీట్‌గా సర్దేసుకుంటానండి. నేను నైటే ఎప్పుడు వాష్ చేసి పెట్టేసుకుంటానండి. నాకు మార్నింగ్స్ ఇవన్నీ వాష్ చేసుకుంటా స్కూల్‌కి పిల్లలకి టైం అయిపోతుంది కదండీ! హరీగా చేసుకోవడం నాకు రాదండి. సో, నేనెప్పుడు నైట్ టైమే మొత్తం వాష్ చేసేసుకొని, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం నీట్‌గా, క్లీన్‌గా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే, నైట్ ఏదన్నా ఫుడ్ పార్టికల్స్ ఉంటే కూడా మనకి బొద్దింకలు, చీమలు ఇలాంటి ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి కదండీ! హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. తర్వాత మార్నింగ్ ఇంక పిల్లలకి పాలు పెట్టిచ్చి స్కూల్‌కి పంపించాలి కదండీ! అందుకని ఇక్కడ నేను ఆవు పాలు తీసుకుంటాను కదండీ! అలా రోజు నేను మీగడ కలెక్ట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ నెయ్యి వీడియోలో గూడా చెప్పాను. ఇలా కలెక్ట్ చేసేసుకొని, ఆ మీగడ మొత్తం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని, మంత్లీ వన్స్ నేను నెయ్యి కాంచుకుంటాను. సో, ఇంక పాలు స్టవ్ మీద పెట్టేసి, పిల్లల కోసం బూస్ట్ అండ్ మా కోసం కాఫీ రెడీ చేసేసుకొని, తర్వాత ఇంక పిల్లల్ని వెళ్ళి స్నానం చేపిచ్చడానికి హాట్ వాటర్ తోడుకొని, ఇప్పటి నుంచి లేపి వాళ్ళని రెడీ చేసేటప్పటికి వాళ్ళకి స్కూల్స్ టైమ్ అయిపోతాయండి. కానీ మా పిల్లలెవ్వరూ లేవడానికి కానీ, స్కూల్‌కెళ్ళడానికి కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టరండి. ఇంకా వాళ్ళకి స్కూల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. స్కూల్ లీవ్ వచ్చిందంటే ఆ రోజు చాలా ఫీల్ అయిపోతారు. ఎప్పుడెప్పుడు స్కూల్‌కెళ్దామా అన్నట్లే ఉంటారు. ప్లస్ ఏ టైంలో లేపి వాళ్ళని రెడీ చేసినా కూడా వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా చెయ్యరండి మనకి.
పాలు తాగేసి, స్నానం చేసుకొనేసి రెడీ అయిపోయి వచ్చేస్తారండి. యూనిఫార్మ్స్ అన్నీ ముందు రోజే వాళ్ళు ఎత్తిపెట్టుకునేస్తారండి. సో, వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేనలా నేర్పించానండి. వాళ్ళంతటగా వాళ్ళు స్నానం చేసుకొని నీట్‌గా రెడీ అయిపోయి పెద్ద పాపైతే చేస్తుంది. చిన్న పాపకి నేనే చేపిచ్చాలి. నేనే రెడీ చేయాలి. తనింకా చిన్నదే కాబట్టి. పెద్ద పాపైతే అన్నీ చేసేసుకుంటుందండి. తన పనులు తనే చేసుకుంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. పాలు తాగేసిన తర్వాత ఈరోజు నేనింకా టిఫిన్ వాళ్ళకి 2 డేస్‌గా చిన్న పాప మ్యాగీ కావాలి అని అడుగుతుందండి. అందుకని మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాగీ అందరికీ వచ్చిందే. కానీ నేనైతే ఇలా చేస్తాను. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని, ఆయిలేసుకొని, ఆనియన్స్, పచ్చిమిరపకాయ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేయాలండి. నేనిక్కడ పచ్చిమిరపకాయ వేయలేదండి. తర్వాత మ్యాగీని కూడా నేను కాసేపు ఇలా ఫ్రై చేసేసుకొని, హాట్ వాటర్ పక్కన స్టవ్‌లో పెట్టి బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసేసి, ఆ తర్వాత మ్యాగీ పౌడర్ ఉంటుంది కదండీ! ఆ మ్యాగీ పౌడర్ ఏసేసి ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకబెట్టేస్తానండి. నేను మ్యాగీ ఎక్కువగా చెయ్యనండి. అది హెల్త్‌కి అంత మంచిది కాదు. పిల్లలకి కూడా ఎక్కువగా పెట్టకూడదు. ఎప్పుడో వీక్లీ వన్స్ అంతే చేస్తానండి. ఎక్కువ టైమ్స్ అయితే నేను రిపీట్ చెయ్యను. అసలు ఎంకరేజ్ కూడా చెయ్యను పిల్లలకి తినమని ఎక్కువ. అండ్ దెన్ మ్యాగీ రెడీ చేసేసుకున్న తర్వాత వాళ్ళకింకా తినిపిచ్చేసి ఇద్దరికీ నేను మార్నింగ్ తినిపిచ్చాలండి. తినిపిస్తే కానీ వాళ్ళు త్వరగా తినరు. లేట్ చేసేస్తారు. కాబట్టి నేనే ఇంకా మ్యాగీ తినిపిచ్చేసి ఇంక వాళ్ళు స్కూల్స్‌కెళ్ళిపోయిన తర్వాత నేను దేవుడికి రోజు ఇలానే పూజ చేసుకొని దీపం పెట్టేస్తానండి. ఈరోజైతే నాకు కొంచెం బ్యాంక్ పనునిందండి. అందుకని మేము రేణిగుంట దాకా వెళ్ళాల్సొచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి రేణిగుంట వితిన్ 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు కొత్త రోడ్ ఒకటి వేశారండి. ఆ రోడ్‌లో వెళ్ళామంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ట్రాఫిక్ కూడా ఉండదండి. ఇంక బస్ స్టాండ్ అటు సైడ్ ఎళ్ళాలంటే ఈజీగా ఒక 25-30 మినిట్స్ పడుతుంది. ట్రాఫిక్ కూడా ఉంటుంది. అదే ఇటు సైడ్ ఎళ్ళామంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో, ఇంక రేణిగుంటకొచ్చేసామండి. చూస్తున్నారు కదా! ఇది రేణిగుంట ఫ్లైఓవర్ అండి. రేణిగుంటలో వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 11:30కి ఆ టైంలో రిటర్న్ వచ్చేసామండి. ఫ్రైడే షూట్ చేశానండి. నేను ఫ్రైడే ఈవెనింగ్స్ గడప దగ్గర ఇలాగా దీపం పెడతానండి. చాలా మంచిదండి ఇలాగ ఫ్రైడే ఈవెనింగ్స్ గడప దగ్గర దీపం పెట్టడం. నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.